ఆర్టీవీ నేను మీ కౌసల్య. మోస్ట్లీ మనందరికీ కూడా సొంత ఇంటి కల అయితే ఉంటుంది. సో ఆ కళను నెరవేర్చుకోవడానికి మనం నానా కష్టాలు పడుతూ ఉంటాం. సో మనం చాలా ప్రాజెక్ట్స్ చూస్తూ ఉంటాం, అపార్ట్మెంట్స్ చూస్తూ ఉంటాం, ఇల్లు చూస్తూ ఉంటాం, కానీ మనకు పెద్దగా నచ్చవు. మోస్ట్లీ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా ఏమి ప్రిఫర్ చేస్తాం అంటే ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ, అన్ని ఎమ్యూనిటీస్ ఉండి మంచి అపార్ట్మెంట్స్ లో అయితే ఉండాలని అనుకుంటూ ఉంటారు చాలా మంది. సో అదైతే కొంచెం మనకు బడ్జెట్ లో కూడా వచ్చేస్తుంది అపార్ట్మెంట్స్ అయితే అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఒక మంచి ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నాను. సో ఈ రోజు అయితే నేను బహదూర్ పల్లిలో ఉన్నాను. సో ఇది టువర్డ్స్ కోంపల్లి అనమాట. మనకి ఇక్కడ దగ్గరలో అయితే గండి మైసమ్మ కూడా ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ప్రైమార్క్స్ డిస్టాచర్ అనమాట. సో ఇది కంప్లీట్లీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్. సో ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఈ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అలానే మంచి ఎమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ కనెక్టివిటీ కూడా చాలా బాగుందని చెప్పి నేను విన్నాను. సో ఈ ప్రాజెక్ట్ గురించి మనం పూర్తిగా వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోలో. తప్పకుండా చూడండి, ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సేల్స్ మేనేజర్ లక్ష్మీకాంత్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడి కంప్లీట్ గా ఈ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ గురించి మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో ఈ ప్రాజెక్ట్ గురించి మాకు కొన్ని డీటెయిల్స్ చెప్తారా? సో బేసిక్ గా ఈ ప్రాజెక్ట్ అనేది ఎంత ఏరియాలో ఉంది? ఇది ప్రాజెక్ట్ వచ్చేసి ప్రైమార్క్ డిస్టాచర్ అండి. ఇది వచ్చేసి మనకి 5 acres లో ఉంది. ఓకే. ఇందులో వచ్చేసి మనకి 6 blocks ఉన్నాయండి ఓవరాల్ గా. మనకి 2 and 3 BHK ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి మనకి ఇందులో. సో ఇది ఎంత ఎస్ఎఫ్టీ లో ఉందండి? అంటే 2 BHK 3 BHK ఉందని చెప్పారు కదా. సో 2 BHK అయితే ఎంత ఎస్ఎఫ్టీ ఉంటుంది, 3 BHK అయితే ఎంత ఎస్ఎఫ్టీ ఉంటుంది? మనకి 2 BHKs వచ్చేసి 1100 1200 లో ఉన్నాయండి. 3 BHKs వచ్చేసి 1600 నుంచి 1900 వరకు మనకి అవైలబుల్ లో ఉన్నాయి. ఓకే. పర్ ఎస్ఎఫ్టీ ప్రైస్ ఎంత ఉండొచ్చు? ఫర్ ఎస్ఎఫ్టీ ప్రైస్ వచ్చేసి మీకు 5500 కోట్ చేస్తున్నాము. ఓకే. నెగోషియబులేనా? నెగోషియబుల్ ఉందండి. ఓకే. సో కంప్లీట్ గా అయితే ఈ ప్రాజెక్ట్ కి ఎలాంటి ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయండి? ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి వచ్చేసి మనకి మెయిన్ గా మనకి అక్కడ ఎంట్రన్స్ గేట్ ఉంటుంది. ఇలా ఎంట్రీ అయిన తర్వాత మనకి ఇది వచ్చేసి ల్యాండ్స్కేపింగ్ ప్లాజా ఉంటుంది. ఇందులో ఏంటంటే మనకి ఈవినింగ్ టైంలో కూర్చోవడానికి కొద్దిగా సులువుగా ఉంటుంది. ఎవరన్నా మైండ్ ఫ్రెష్ అవ్వడానికి, ఈవినింగ్ టైంలో కొద్దిగా రిఫ్రెష్ అవ్వడానికి కొద్దిగా బెస్ట్ గా ఉంటుంది. ఓకే. సో ఇంకా ఎలాంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి? మనకి ఇందులో వచ్చేసి మనకి టెన్నిస్ కోర్ట్ ఒకటి వస్తుంది, అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది. తర్వాత మనకి మల్టీపర్పస్ కోర్ట్ వస్తుంది, క్రికెట్ పిచ్ కూడా ఇస్తున్నామండి. అండ్ బ్యాక్ సైడ్ కూడా మేము ఏంటంటే గ్రీనరీ పార్ట్ అండ్ గార్డెన్ కూడా ఇస్తున్నామండి. మనకి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో వచ్చేసి క్లబ్ హౌస్ ఉందండి, 20,000 SFT లో వస్తుంది. క్లబ్ హౌస్ వచ్చేసి మనకి G+3 ఉంటుంది. క్లబ్ హౌస్ లో మనకి ఎమ్యూనిటీస్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ వస్తుంది, అండ్ సూపర్ మార్కెట్ వస్తుంది, క్లినిక్ ఉంటుంది, తర్వాత మనకి జిమ్ వస్తుంది, అండ్ లైబ్రరీ, కాన్ఫరెన్స్ రూమ్ వస్తుంది, తర్వాత మనకి మల్టీపర్పస్ హాల్ వస్తుంది. అంటే మనం ఏదైనా ఫంక్షన్స్ ఉంటే చేసుకోవడానికి అది కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు ఇందులో ఇంకో ఫెసిలిటీస్ కూడా ఏంటంటే సెలూన్ కూడా ఇస్తున్నామండి. సెలూన్ కూడా ఇస్తున్నాము. తర్వాత మీకు ఏంటంటే ఇండోర్ గేమ్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సో చాలా మంచి ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయి ఈ ప్రాజెక్ట్. అవునండి. మీకు అంటే కస్టమర్స్ కి ఎలాంటి ఎమ్యూనిటీస్ కావాలో అలాంటి ఎమ్యూనిటీస్ అన్ని మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిపోయిందండి? ఎంత % ఆక్యుపెన్సీ అయిపోయింది ఆల్రెడీ? మనకి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ అండి. ఇది ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి మనం 3 years అవుతుంది. 3 years లో మేము అంటే త్వరగానే కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ చేసి కస్టమర్ కి కూడా మేము త్వరగానే ఫ్లాట్స్ అనేది హ్యాండ్ ఓవర్ చేసాము. ఇప్పుడు ఎంత కంప్లీట్ అయిపోయాయి? మనకి ఇప్పుడు ప్రాజెక్ట్ లో వచ్చేసి 416 యూనిట్స్ ఉన్నాయి. మనకి ఒక 80% సోల్డ్ అయిపోయినాయండి. ఇప్పుడు ఇంకా 20% ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు కస్టమర్స్ కి ఎవరైనా నచ్చినా కూడా సో అది ఎంత ప్రాసెస్ పడుతుంది? ఇప్పుడు వాళ్ళు పే చేసి వాళ్ళ ఆక్యుపెన్సీకి ఎంత టైం పడుతుంది? కస్టమర్ కి ఏంటంటే మనకి మనకి 1 month లో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. మనం కస్టమర్ కి 1 month లో మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం. ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? అంటే లోన్ పేమెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? పేమెంట్ ప్రాసెస్ వచ్చేసి 20-80% అండి. 20% వచ్చేసి మీరు డౌన్ పేమెంట్ చేయాలి, 80% వచ్చేసి లోన్ వస్తుంది. లోన్స్ కూడా మనకి ఒక 4-5 బ్యాంక్స్ మనకి ప్రాజెక్ట్ అప్రూవల్ గా ఉన్నాయి. కస్టమర్ కి ఏ బ్యాంక్ కావాలో మనం ఆ బ్యాంక్ మనం ప్రొవైడ్ చేస్తాం.
సో ఈ ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్ అంటే ఏమేమి ఉంటాయండి? ఈ ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్ వచ్చేసి మనకి ఇది ఈ లొకేషన్ వచ్చేసి మనకి బహదూర్పల్లి అండి. మనకి టువర్డ్స్ కోంపల్లి. కోంపల్లి వచ్చేసి మనకి 6 కిలోమీటర్ ఉంటుంది. NH44 హైవే అండి అది. తర్వాత మనకి నియర్లీ వచ్చేసి గండిమైసమ్మ ఉంది. గండిమైసమ్మ మనకి ఒక 2 కిలోమీటర్లో వస్తుంది. తర్వాత మనకి పక్కనే 5 కిలోమీటర్లో ORR ఎగ్జిట్ నెంబర్ 5 ఉందండి. ORR కూడా మనకి నియర్లీ ఉంది. తర్వాత వచ్చేసి మనకి హైటెక్ సిటీ. మెయిన్గా ఏంటంటే కస్టమర్స్కి ఎక్కువ అంటే అడిగేది ఏంటంటే హైటెక్ సిటీ గురించి అడుగుతారు. మనకు హైటెక్ సిటీ గచ్చిబౌలి వచ్చేసి మనకి ఒక 18 కిలోమీటర్లు వస్తుందండి. ఓకే. సో కనెక్టివిటీ చూసుకున్నా కూడా మనకు చాలా దగ్గరలోనే అంటే జాబ్ చేసుకునే వాళ్ళకి కానీ ఏవైనా సరే చాలా ఫెసిలిటీ ఉంటుంది. చాలా ఫెసిలిటీస్ ఉన్నాయండి. సో బేసిక్ గా ఇప్పుడు ఇక్కడ ఈ అపార్ట్మెంట్స్ కి వచ్చిన తర్వాత చాలా మంది అనుకుంటుంటారు ఇప్పుడు ఎడ్యుకేషన్ కానివ్వండి లేదంటే హాస్పిటల్స్ కానివ్వండి దగ్గరలో ఉండాలని చూసుకుంటారు. సో ఇక్కడ ఉన్న హైలైట్స్ ఏంటి? మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఎడ్యుకేషన్ వచ్చేసి ఇప్పుడు పిల్లలకి స్కూల్స్ ఉన్నాయండి. స్కూల్స్ కూడా మనకి యూనిసెంట్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి, తర్వాత పల్లవి మోడల్ స్కూల్, స్లేట్ అని చెప్పేసి స్కూల్స్ కూడా మనకి ఏంటంటే 5-6 కిలోమీటర్ నియర్లీలోనే ఉన్నాయండి. తర్వాత మనకి యూనివర్సిటీ కాలేజెస్ కూడా వచ్చేసి మనకి మల్లారెడ్డి యూనివర్సిటీ ఉన్నాయి, ప్లస్ కాలేజెస్ ఉన్నాయి. తర్వాత మనకి ఇక్కడ టెక్ మహీంద్రా యూనివర్సిటీ కూడా నియర్లీలో ఉందండి. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లో ఐటీ హబ్ కూడా మనకు వస్తుంది. ఓకే. సో వర్క్ చేసుకోవడానికి కానీ లేదంటే ఎడ్యుకేషన్, హాస్పిటల్, వర్క్ వాట్ ఎవర్, సో ఇక్కడ అంతా కనెక్టివిటీ మాత్రం చాలా బాగుంది మొత్తానికి. సో ఇంకా ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా ఎలాంటి వివరాలు తెలుసుకోవచ్చండి? నార్మల్ గా మీకు ప్రాజెక్ట్ గురించి ఎలాంటి వివరాలు ఎక్కువగా అడుగుతూ ఉంటారు కస్టమర్లు? వాళ్ళకి ఎక్కువ డౌట్లు ఏ విధంగా ఉంటాయి? అదండి, కస్టమర్స్ ఏంటంటే ఎక్కువ అడిగేది ఏంటంటే వాళ్ళు పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా ఆ రకంగా అడుగుతూ ఉంటారు. తర్వాత ఏంటంటే వాళ్ళు చేసే వర్క్ ఎంత దూరంలో డిస్టెన్స్ లో ఉంటుంది, ప్లస్ ఏంటంటే ఫ్యూచర్ మనకి ఇక్కడ డెవలప్మెంట్ ఏమవుతుంది అన్న క్వశ్చన్ అయితే మెయిన్ గా వస్తుంది. అవును, ఇక్కడ ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతున్న ప్లేసెస్ ఏవంటే ఏం చెప్తారంటే ఏమైనా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి ఇప్పుడు సరౌండింగ్స్ లో? అలా ఏమన్నా సరౌండింగ్స్ లో వచ్చేసి డెవలప్మెంట్స్ అవుతున్నాయండి. అంటే నియర్లీ మనకి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అండ్ కమర్షియల్ బిల్డింగ్స్ కూడా మనకి వస్తున్నాయండి. ఓకే. సో ఈ ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ గా హైలైట్స్ అంటే ఏం చెప్పొచ్చు? ప్రాజెక్ట్ గురించి హైలైట్స్ అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్లీ మల్లారెడ్డి యూనివర్సిటీ మనకి నియర్లీ ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే హెల్త్ పరంగా చూసుకుంటే మనకి మల్లారెడ్డి హాస్పిటల్ అనేది మనకు ఒక 2-3 మినిట్స్ లో మనకి వెళ్ళిపోయే విధంగా ఒక 1.5 కిలోమీటర్ లోనే ఉందండి. ఇక్కడ క్యాబ్ బుకింగ్ క్యాబ్స్ కూడా ఉన్నాయండి మీకు. ఓకే. సో ఇవేనా అండి ఎమ్యూనిటీస్ అంటే ప్రాజెక్ట్ హైలైట్ గురించి చెప్పారు. సో మనం విన్నాం కదా, సో లక్ష్మీకాంత్ రెడ్డి గారు అయితే మనకి కంప్లీట్ గా ఎమ్యూనిటీస్ గురించి ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అలాగే మనం ఈ ప్రాజెక్ట్ లో ఉన్న 2 BHK 3 BHK ఫ్లాట్స్ కూడా మోడల్ ఫ్లాట్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం, అవి కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇస్తాను. సో ఒకసారి చూద్దాం అంటే చూద్దాం. సో ఇక్కడ కమ్యూనిటీలో ఇట్లా మనం అలా వెళ్తూ ఉంటే గనక మనకి ప్రతి ఒక్క బ్లాక్ దగ్గర కూడా మనకి ఇలా కూర్చోడానికి ఇట్లా సిట్టింగ్ ప్లేసెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో బాగుంటుంది ఇట్లా చెట్లు కానీ సరౌండింగ్స్ లో మనకు రాగానే ఒక లాన్ అయితే కనిపిస్తూ ఉంటుంది మనం ప్రాజెక్ట్ స్టార్టింగ్ లోనే. సో ఇలా ప్రాజెక్ట్ చూడడానికి కూడా చాలా బాగుంది, చాలా క్లాసీ లుక్ తోటి మంచి ఎమ్యూనిటీస్ తోటి అయితే ఇచ్చారు. సో మనం ఆ మోడల్ ఫ్లాట్ ని కూడా చూద్దాం. సో చూస్తున్నారు కదా ఇక్కడ కొంచెం ప్రశాంతంగా లోపలికి అపార్ట్మెంట్స్ అయినప్పటికీ కూడా మంచి గేటెడ్ కమ్యూనిటీ, మంచి చూడడానికి కూడా చాలా బాగుంది క్లాసీ లుక్ తోటి.
ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ చుట్టూ కూడా ఇక్కడ మనకి మంచి గ్రీనరీ తోటి ఇలా కూర్చోవడానికి మంచి సిట్టింగ్ ప్లేస్ ని కూడా పెట్టేశారనమాట. కొంచెం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అపార్ట్మెంట్స్ అంటే అందరూ అనుకుంటూ ఉంటారు అపార్ట్మెంట్స్ లో ఏంటని, కానీ ఇక్కడ ఈ గేటెడ్ కమ్యూనిటీలో మాత్రం సరౌండింగ్స్ మొత్తం కూడా మంచి గ్రీనరీ తోటి ఇలా మంచిగా కూర్చోవడానికి ప్రశాంతంగా అనిపించేలా ఒక ప్లేస్ ని కూడా వీళ్ళు మంచిగా రెడీ చేశారనమాట. చాలా విషయాలు తెలుసుకున్నాం కదా, ఇంకా మనం ఫైనల్ గా ఒకసారి మనం మోడల్ హౌస్ కూడా ఎలా ఉందో చూద్దాం. ప్రస్తుతానికి మనం 3 BHK మోడల్ హౌస్ లోకి అయితే వచ్చేసాం. సో మనకి ఎంట్రీలోనే ఇలా ఉంటుంది అనమాట. సో ఇది ఎంట్రన్స్, ఇది హాల్ అనమాట. సో హాల్, ఈ హాల్ లో మనకి కొంచెం ముందుకు రాగానే మనకి రైట్ సైడ్ ఇలా బెడ్రూమ్ ఉంటుంది. సో ఇది ఓపెన్ లో లేదు. ఓకే, సో ఇలా మనం రాగానే హాల్ కి రైట్ సైడ్ లోనే మనకి ఒక బెడ్రూమ్ ఇచ్చేసారు. సో ఇది ఒక బెడ్రూమ్. అండ్ ఇంకా చూద్దాం. అండ్ దెన్ రైట్ లో బెడ్రూమ్ అని ఉంది కదా, సో లెఫ్ట్ లోకి వచ్చేసరికి మనకి ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఉంది. అండ్ అలాగే ఇక్కడ కిచెన్ కూడా ఇచ్చారు. సో ఇది కిచెన్, కొంచెం స్పేషియస్ ఉంది. సో ఇక్కడ కిచెన్ యూటిలిటీ బాల్కనీ ఉంటుంది కదా, సో అది కూడా చాలా స్పేషియస్ గా ఉంది. జనరల్ గా మనం అపార్ట్మెంట్స్ అంటేనే బాల్కనీస్ చూస్తూ ఉంటాం, చాలా చిన్నదిగా ఉంటాయి. కానీ కిచెన్ కి చాలా స్పేషియస్ బాల్కనీ ఇచ్చారు, చూడొచ్చు మనం ఇక్కడ. సో అది కిచెన్ అనమాట. ఇక్కడ కొంచెం మనకి పూజ గది లాగా మనం ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. సో మధ్యలో పూజ గది ఇచ్చారు. సో పూజ చేసుకోవడానికి ప్లేస్ అనమాట. సో మనం ఇలా ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ వస్తుంది, మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. స్పేషియస్ గా ఉన్నాయి రూమ్స్ కూడా. చిల్డ్రన్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ అన్నాం కదా, సో మనం ఇది ఇంకొక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. సో ప్రతి ఒక్క బెడ్రూమ్ కి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది కంపల్సరీ ఇచ్చారు. సో అలాగే మనం హాల్లో చూసుకుంటే కొంచెం ముందుకు రాగానే ఇది మనకి పెద్ద బాల్కనీ ఇచ్చారు. సో అక్కడ చూసాం కదా కిచెన్ యూటిలిటీ కోసం ఒక బాల్కనీ ఇచ్చారు. అండ్ ఇది కొంచెం పెద్ద బాల్కనీ. ఈ ఏరియా మాత్రం అటు సిటీకి ఏదో దూరంగా ఉంది అని కూడా కాకుండా, అలాగే సిటీలో ఉన్నామని కాకుండా కొంచెం ప్రశాంతంగా ఉంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సరౌండింగ్స్ లో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏం లేకుండా చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. సో చూడొచ్చు, ఇక్కడ మీకు మంచి వాతావరణం కూడా కనిపిస్తుంది. ఒకసారి రండి. సో మనకంతా ఇక్కడ ప్లెయిన్ గా అనిపిస్తుంది, ఏదో పెద్ద హడావిడిగా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండడం కానీ సరౌండింగ్స్ లో మనం ఏదో సిటీలో ఉన్న ఫీలింగ్ అయితే రాదు ఖచ్చితంగా ఈ గేటెడ్ అపార్ట్మెంట్స్ లో ఉంటే. సో ఇది 3 BHK మోడల్ హౌస్. మనం సెకండ్ 2 BHK మోడల్ హౌస్ కూడా ఒకసారి చూద్దాం అది ఏ విధంగా ఉందనేది. ఇదైతే కొంచెం స్పేషియస్ గా చాలా బాగా అనిపిస్తుంది, చెప్పాను కదా. సో ఏదో మనం సిటీలో ఉన్నట్టు కాకుండా కొంచెం సిటీకి దూరంగా, సో అన్ని కనెక్టివిటీ కూడా చాలా బాగుంది. మంచి లొకాలిటీలో అయితే ఉంది ఈ గేటెడ్ అపార్ట్మెంట్స్. సో నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో సెకండ్ 2 BHK అపార్ట్మెంట్ కూడా మనం చూసిద్దాం. సో ఇందాక మనం 3 BHK చూసాం కదా, సో ఇప్పుడు 2 BHK చూద్దాం. ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉందన్నమాట. సో బేసిక్ గా అయితే ఇందాక మనం ప్లెయిన్ ఫ్లాట్ చూసాం, ఇది 2 BHK ఫ్లాట్ విత్ ఇంటీరియర్స్ అనమాట. ఇంటీరియర్ చేస్తే ఫ్లాట్ ఇలా కనిపిస్తుంది.
ఇది 2HK స్టార్టింగ్ అయితే ఇలా కనిపిస్తుంది. కొంచెం ముందుకు రాగానే మనకి ఈ ప్లేస్ కనిపిస్తుంది. చూసారా, ఇంటీరియర్ చేయిస్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. సో మనకు ముందుకు రాగానే ఇది హాల్ అండ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే కనిపిస్తుంది మనకు. సో ఇది బెడ్రూమ్. సో ఇంటీరియర్స్ అయితే ఇలా అనిపిస్తుంది. ఇక్కడ బాల్కనీ. గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ లో మనతో పాటు ఇప్పుడు ఒక హ్యాపీ కస్టమర్ అయితే ఉన్నారు. మనం ఎంత చెప్పినా, మనం ఎంత చూపించినా కూడా ఇక్కడ ఉన్న కస్టమర్స్ వాళ్ళ రివ్యూస్ ని షేర్ చేస్తేనే మనకు కూడా ఆ హోప్ అనేది వస్తుంది. సో మనతో పాటు నిజంగానే ఇక్కడే ఉంటున్న వాళ్ళైతే మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం ఇక్కడ మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది, ఎప్పటి నుంచి ఉంటున్నారు అనేది తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు క్లెమెంట్ అండి. ఓకే, సో ఎప్పటి నుంచి ఉంటున్నారండి? ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ ఆగస్ట్ ఆ టైం నుంచి ఉంటున్నాను. లాస్ట్ ఆగస్ట్ నుంచి. ఎలా ఉంది ఇక్కడ మెయింటెనెన్స్ కానివ్వండి, అమ్యూనిటీస్ కానివ్వండి, మీరు చెప్పినట్టుగానే ఉన్నాయా? యా, ఇట్స్ ఆల్ గుడ్ అండి. ఇట్స్ లైక్ when comparing వేరే ప్రాజెక్ట్స్ చూస్తే గనక at a very reasonable price and with a good and lot of amenities, it's the best place where I found. ఓకే, మీరు ఇల్లు కొనాలి అని అనుకున్నప్పుడు మీకు ఈ ప్లేస్ ఎవరైనా సజెస్ట్ చేశారా, లేదంటే మీరు చాలా చూసి తర్వాతే ఇక్కడికి వచ్చి? యా, సజెషన్ కాదు, I have been to various locations like మనకి ముసాపేట్ దగ్గర ఐడియల్ చెరువు అండ్ మాదాపూర్ హైటెక్ సిటీ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఐ హావ్ సీన్, బట్ కంపేరింగ్ టు ద ప్రైసింగ్ అండ్ ఎవ్రీథింగ్ దే ఆర్ వెరీ హ్యూజ్. అండ్ సరే, ఎందుకైనా మంచిది అనేసి ఒకసారి మా వైఫ్ వాళ్ళ బ్రదర్ ఇక్కడ ఎఫ్ బ్లాక్ లో తీసుకున్నాము. సో దే ఏమంటారంటే ఒకసారి వచ్చి చూస్తారా అన్నారు. దెన్ అక్కడికి నా వైఫ్ ని మా మమ్మీకి పంపించాను ఇక్కడికి. అండ్ దే రియలీ లైక్డ్ అనమాట the way it was designed or local interior, I mean say the ఏంటంటే బెడ్రూమ్స్ కానీ. అబ్సల్యూట్లీ. సో అది బాగా నచ్చింది. సో అట్ ద సేమ్ టైమ్ ఐ డిసైడెడ్ ఓకే లెట్స్ స్టే. బట్ అట్ ద సేమ్ టైమ్ నాకు డౌట్ వచ్చింది, ఇంత మంచిగా కన్స్ట్రక్ట్ చేశారు, ప్రైజెస్ ఎట్లా ఉంటాయి అని. దెన్ ఐ హ్యావ్ అప్రోచ్ సేల్స్ టీమ్ నుంచి రాజేంద్ర గారు అన్నారు. సో హీ యాక్చువల్లీ హెల్ప్ మీ అవుట్ అండ్ ఈవెన్ ఇంకో ఆయన కూడా ఉన్నారు. సో దే రియలీ హెల్ప్ అస్ అవుట్ అండ్ యప్ వచ్చి నేను 3 BHK అండి. అబ్సల్యూట్లీ. యా. సో మీరు ఆగస్ట్ నుంచి ఉంటున్నాను అంటున్నారు కదా, సో మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను ఐటీ సైడ్ అండి. మీరు ఐటీ సైడ్ ప్రాజెక్ట్ మేనేజర్ ని. ఓకే, సో మీరు అంటే హైటెక్ సిటీ ఏదో అటు సైడే ఉంటుంది కదా, మీకు ఇబ్బందిగా లేదా ట్రావెలింగ్? అంటే మనకి ఇక్కడ ఆల్ ది వే ఫ్రమ్ ఈ రూట్ మయాపూర్ ఆ రూట్ కనెక్ట్ అయిపోతుంది అనమాట, బాచ్పల్లి. అండ్ ఇంకొంచెం ఒక 10 minutes వచ్చేస్తే మీకు ఓఆర్ఆర్ కూడా ఉంది. సో డైరెక్ట్లీ యూ కెన్ గెట్ డౌన్ ఎట్ గచ్చిబౌలి ఆర్ that would be easy for you. Okay, so best part in this gated community apartments ante em cheptaru? Amenities are the best part. Even మా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఒకటే చూసారు, ఎక్కడికో రిసార్ట్ వెళ్ళే వాళ్ళు వీళ్ళ ఇంటికి వచ్చేస్తే సరిపోతుంది కదా, యూ హావ్ ఆల్ ద ఫెసిలిటీస్ అని. సో విత్ చాలా మంచి బడ్జెట్ లో, మంచి అమౌంట్ లో మనకి మంచి అపార్ట్మెంట్స్ అయితే వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారండి. సో మీరు ఇంకా రికమెండ్ చేస్తారా? Absolutely. ఉన్నారో వాళ్ళు మీ మాటనే నమ్మి if the people are really lucky, they'll definitely get a
ఫ్లాట్ ఓవర్ హియర్ ఇఫ్ దే ఆర్ ట్రైయింగ్ ఫర్ దట్. లేకపోతే వాళ్ళు డిలే చేసుకుంటే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండి. సో చూసారు కదా మనతో ఉన్న హ్యాపీ కస్టమర్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ అపార్ట్మెంట్స్ లో కానీ గేటెడ్ కమ్యూనిటీ అమ్యూనిటీస్ కానీ చాలా బాగున్నాయి. రిసార్ట్ కి వెళ్ళే అవసరం కూడా లేకుండా ఇక్కడే ఇన్ని అమ్యూనిటీస్ ఉన్నప్పుడు సో బయట ఎక్కడో చూసుకోవడం కూడా వేస్ట్ అంటున్నారు. ఇక్కడ 80% ఆక్యుపెన్సీ ఆల్రెడీ అయిపోయింది. సో ఎవరైతే ఇలా అపార్ట్మెంట్స్ కోసం గేటెడ్ కమ్యూనిటీలో చూస్తున్న వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇంకా 20% ఆక్యుపెన్సీ అయితే ఇంకా పెండింగ్ లో ఉంది. సో సేల్స్ అయితే నడుస్తున్నాయి, ఇంకా చాలా త్వరగానే ఫినిష్ అయిపోతూ ఉన్నాయి. సో లేట్ చేయకుండా ఎవరైతే మంచి అపార్ట్మెంట్స్ కోసం చూస్తున్నారో ప్రైమ్ మార్క్స్ డిస్ట్రెచర్కి వచ్చేసి మీరు అప్రోచ్ అవ్వచ్చు వీళ్ళని. సో చాలా బాగుంది అపార్ట్మెంట్, మీకు చూపించారు కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి లేకపోతే ఇక్కడ ఎమ్యూనిటీస్ కానివ్వండి చాలా బాగున్నాయి. మీకు మోడల్ హౌసెస్ కూడా చూపించాం. సో ది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే మంచి ఇల్లు కోసం చూస్తున్న వాళ్ళకి ది బెస్ట్ ప్లేస్ అవుతుంది. మనం ఇప్పటి వరకు ప్రైమార్క్ వాళ్ళ డిస్ట్రేచర్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ చూసాం కదా. ఇక్కడ ఎమ్యూనిటీస్ కానీ సరౌండింగ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా బాగుంది. ఇక్కడ ఆల్రెడీ 80% ఆక్యుపెన్సీ అయితే అయిపోయింది. సో 20% మాత్రమే ఇప్పుడు సేల్కి ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ వీడియో చూసి ఎవరైనా ఇలాంటి అపార్ట్మెంట్స్ కొనాలి, ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీలో ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనే వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. కానీ ఇక్కడ 20% మాత్రమే ఆక్యుపెన్సీ ఉంది కాబట్టి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇక్కడ ఆక్యుపెన్సీ 100% కంప్లీట్ ఆక్యుపెన్సీ అయిపోతే కనుక సేమ్ ప్రైమార్క్ వాళ్ళదే ఇంకొక ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అవబోతుంది. ప్రైమార్క్ నార్త్ వే అని స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. సో ఇది కూడా మంచి ఎమ్యూనిటీస్ తోటి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సేమ్ ప్రైమార్క్ వాళ్ళ బ్రాండ్ అయితే మనం చెప్పనక్కర్లేదు, ది బెస్ట్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్లో. సో దీనికన్నా ఇంకా ఎక్కువ ఏరియాలో ఇంకా మంచి ఎమ్యూనిటీస్ తోటి అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఒకసారి మనం అసలు ఇది ఎంత ఏరియాలో ఉంది ఏంటి అనేది ఒకసారి నీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ప్రస్తుతాన్ని మనం చూసుకుంటే ఇది టోటల్ ఏరియా వచ్చేసి 13.5 ఎకర్స్లో ఉంది. నేను ఇప్పుడు చెప్పబోయేది మొత్తం వివరాలన్నీ కూడా ప్రైమార్క్ నార్త్ వే గురించి అనమాట. టోటల్ ఏరియా వచ్చేసి 13.5 ఎకర్స్లో ఉంది. ఇది కంప్లీట్గా 14 బ్లాక్స్ ఉంటాయి అండ్ ప్రతి టవర్లోనూ 9 ఫ్లోర్స్ ఉంటాయి అన్నమాట. టోటల్ మనకి 1026 యూనిట్స్ ఉంటాయి కంప్లీట్గా. దీంట్లో మనకి 2 BHK ఉంటుంది, 3 BHK ఫ్లాట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో స్టార్టింగ్ 2 BHK కానీ 3 BHK కానీ స్టార్టింగ్ ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి 1295 ఎస్ఎఫ్టీ నుంచి 1810 ఎస్ఎఫ్టీ వరకు మనకు ఉంటుంది. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఆల్రెడీ 100+ ఎమ్యూనిటీస్ ఉంటాయి. జనరల్గా మనం గేటెడ్ కమ్యూనిటీస్లో చూసుకుంటే కొన్ని ఎమ్యూనిటీస్ అనేది రెగ్యులర్గా ఉంటాయి, బట్ ఇక్కడ అలా కాదు. 100+ ఎమ్యూనిటీస్ అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. దీంతో పాటు మనకి అన్ని గ్రూప్ వాళ్ళకి ఈజీగా కన్వీనియంట్గా ఉండేలాగా మనకు అనిపిస్తూ ఉంటుంది. చిన్నపిల్లలకి పార్క్స్ కానీ లేదంటే ప్లే ఏరియా కానీ ఉంటుంది. అలానే కాదు, ఇక్కడ అన్ని ఏజెస్కి లైక్ చిన్న పిల్లల నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు కూడా అందరికీ సరిపోయేలాగా అన్ని ఎమ్యూనిటీస్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో. అలాగే ఇక్కడ ఇప్పటి వరకు ఎవరు ప్రొవైడ్ చేయనటువంటి అమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. అవేంటో కూడా ఒకసారి చూద్దాం. మినీ గోల్ఫ్ కోర్ట్ ఒకటి ఉంటుంది అండ్ స్కేటింగ్ రింగ్స్ కూడా ఉన్నాయి.
అలాగే రాక్ వాల్ క్లైంబింగ్ కూడా ఉంటుంది. అండ్ ఇదైతే ఒక అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు ఈ గేటెడ్ కమ్యూనిటీస్‌లో. అలాగే 3 ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. అందులో ఒకటి పెద్ద ఓపెన్ ఫంక్షన్ హాల్ కూడా ఉంటుంది. అలాగే జాయింట్ ఓపెన్ చెస్ గేమ్స్ కూడా ఉంటాయి. ఇది కూడా ఒక మంచి అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు గేటెడ్ కమ్యూనిటీకి. అలాగే ఫస్ట్ 7 టవర్స్ వచ్చేసి మనకి 2026 డిసెంబర్ వరకు పొజిషన్ అయితే వచ్చేస్తుంది. సో, రిమైనింగ్ వచ్చేసి 2028 డిసెంబర్‌లో పొజిషన్ అయితే వస్తుందన్నమాట. ఇది కన్‌స్ట్రక్షన్ స్టేజ్‌లో ఉంది కాబట్టి మనకి ప్రైస్ కూడా కంప్లీట్ కన్‌స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఒక ప్రైస్ ఉంటుంది. స్టార్టింగ్‌లో తీసుకుంటే ఒక ప్రైస్ ఉంటుంది కాబట్టి ది బెస్ట్ ప్రైస్‌కి మీరు ఇంత మంచి అపార్ట్మెంట్స్‌ని ఇంత మంచి ఫ్లాట్‌ని అయితే మీరు మీ సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా అప్రోచ్ అవుతే గనక. సో, ప్రైమ్ వర్క్ వాళ్ళ గురించి ఇంతవరకు చెప్పినట్టు ది బెస్ట్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ అని చెప్పుకోవచ్చు ప్రైమ్ మార్క్ వాళ్ళు. సో, వన్ ఆఫ్ ది ట్రస్టెడ్ కంపెనీస్. ఎందుకంటే మీరు ఆల్రెడీ చూసారు ప్రైమ్ మార్క్ డిస్టేచర్ అనేది ఆల్రెడీ కన్‌స్ట్రక్షన్ అయిపోయి కంప్లీట్ 100% ఆక్యుపెన్సీ కూడా దగ్గరలో ఉంది. సో, వీళ్ళే ఇది కూడా కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు కాబట్టి సో, 100% మనం ష్యూరిటీ అనేది తీసుకొని మనం కంప్లీట్‌గా వాళ్ళని ట్రస్ట్ చేయొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.